శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం 77వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు, దుర్యోధన, మన శ్రేయస్సు కోరే పెద్దల మాటలు విని నడుచుకుంటే సుఖంగా ఉండగలం. నువ్వైనా తెలియనివాడవు కాదు. మహామహుల వంశంలో జన్మించావు. విద్వాంసుల సన్నిధిని సర్వ విషయాలు గ్రహించావు. దుస్సహవాసం వల్ల అధర్మ మార్గాన పడ్డావు. దానివల్ల విపత్తులు వచ్చి పడుతున్నాయి. పాండవులతో సంధి మీ అందరికీ క్షమమని నీ మంత్రులు, మీ వంశవృద్ధులు చెబుతున్నారు. వారి హితబోధలు చెవును పెడితే నాశనం తప్పదు. పుట్టింది మొదలు పాండవులతో ద్వేషంతో ఉండి వారిని కడదేర్చాలని చూసినా వారు నీ అందు అవమానంతోనే ఉన్నారు. ధర్మ మార్గం తప్పకుండా న్యాయంగా వారికి దక్కవలసిన రాజ్యం వారికి ఇమ్మని అడుగుతున్నారు. భీమార్జునులే కోపంతో సంగ్రామరంగంలో నిలబడితే వారి ముందు నిలవగలవారు ముల్లోకాలలో లేరు. అది గ్రహించి వారితో సంధి చేసుకో అని చెప్పాడు. దానికి భీష్ముడు, నాయన, వాసుదేవుడు యథార్థం చెప్పాడు. అది కాదనుకో. అందువలన అందరికీ క్షేమం కలుగుతుంది. కన్న తల్లిదండ్రులకు క్లేశం కలిగించుకో. ఇప్పుడు ద్రోణుడు, దుర్యోధన, వాసుదేవుడు, భీష్ముడు నీ మేలుకోరి చెప్పిన మాటలు సావధానంగా విని ఆచరించు. నీచులు వెంటబడి వారి ప్రియవాక్యాలు విని ఆపదలలో పడకు. ఇంతకంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. విదురుడు, మేమెవరూ నీ గురించి బాధపడడం లేదు. ముసలితనం మీద పడ్డ నీ తల్లిదండ్రులకు రాబోయే ప్రమాదానికి చింతిస్తున్నాం. నీ ఆలోచనలు వంశనాశనానికి దారితీస్తున్నాయి. నీ మాతాపితరులు రెక్కలు లేని పక్షుల వలె గడపవలసి వస్తుందని బాధపడుతున్నాను. ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, నాయన, ఇందరు పెద్దలు వాసుదేవుని హితవనే సమర్థిస్తున్నారు. నేను కూడా ఆధారనే నడవమని చెబుతున్నాను. అదే శ్రేయస్కరం అన్నాడు. అందరూ ఉపదేశాలు విని దుర్యోధనుడు, కృష్ణ, పాండవ పక్షపాతంతో సాగిన నీ ప్రసంగం నన్ను దోషిగా చూపడానికి, నాకు భయం కలిగించి మీ పని నెరవేర్చుకోవడానికి వినియోగపడేలా ఉంది. ఇక్కడి పెద్దలు కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఎంత ఆలోచించినా నేను చేసిన నేరం ఏమిటో నాకు తెలియదు. ద్యూత ప్రీతి గల పాండవులతో మా శకునిమామ క్రీడ సాగించి రాజ్యం గ్రహించడం నా దోషమా? ఒకసారి ఓడినా వారికి రాజ్య సంపదలు ధారాదత్తం చేశాను. వారు మళ్ళీ ఆటకు దిగడం నా నేరమా? సర్వనాశనం అని, భయానక యుద్ధం అని బెదిరించి దాంతో క్షత్రియ వీరులు జంకి తలవంచరు. మా వీరవరుల ముందు దేవతలు కూడా నిలబడలేరు. ఇక పాండవుల లెక్కేమిటి? వీరుడైన వాడు రణరంగంలో మరణానికి వెనుదీయుడు. పర్యవసానంగా నేను పాండవులకు సూది మన మోపిన నేల అయినా విడిచిపెట్టేది లేదు అని చెప్పాడు. దానికి శ్రీకృష్ణుడు, చాలా సంతోషం. అయితే యుద్ధభూమిలో ప్రాణాలు వదలడానికే సిద్ధంగా ఉండు. పాండవులు చేసిన ద్రోహం ఏమిటని అడుగుతున్నావు. వారి సిరి సంపదలు చూచి ఓర్వలేక మాయ చేసి హరించడానికి జూదం సాగించడం ద్రోహం కాదు. అన్నగారి భార్య అనే ఆలోచన లేకుండా నిండు సభలో ఆమెకు చేసిన అవమానం, ఆడిన దుర్భాషలు అక్రమాలు కావా? వారు వనవాసానికి వెడుతుంటే కర్ణ దుశ్శాసనులతో కలిసి ఆడిన అపహాస్యం అంతా ధర్మపరుడు ఎవడైనా విని సహించగలడా? అంత దాకా ఎందుకు? బాల్యంలో వారిని వారణావతానికి పంపి లక్కయ్యంట పెట్టి నాశనం చేయడానికి పథకం వేయలేదు. విషం కలిపిన అన్నం పెట్టి పాములతో కరిపించి నదిలో ద్రోహించి భీమసేన్ని చంపడానికి ఎన్ని ఎత్తులు వేయలేదు. ఈ విషయాలని ఎవరెరగనివి? ఈనాడు వారి రాజ్యం వారికి ఇవ్వడంలో ఏ న్యాయం? నేడు కాకపోతే రేపు రణరంగంలో రక్త మాంసాలలో నువ్వు గిలగిల్లాడే రోజున వారి రాజ్యం వారు తీసుకుంటారు. వెంటనే దుశ్శాసనుడు, అగ్రజ, వీరి మాటలు వినకపోతే ఇక్కడే మనల్ని వీరు త్రాళ్లతో బంధించే రీతిలో ఉన్నారు అనగానే దుర్యోధనుడు సభ్యులందరినీ అవమానిస్తూ వెలుపలకు వెళ్ళిపోయాడు. వెనువెంటనే వారి తమ్ములు, మిత్రులు అందరూ నిష్క్రమించారు. భీష్ముడు, ధృతరాష్ట్ర, వీడిని రాజసింహాసనం ఎక్కించగలవు, కానీ దానికి తగిన సత్ప్రవర్తన ఎక్కడి నుంచి తేగలవు అన్నాడు. శ్రీకృష్ణుడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా మామ కంసుడు లోకంటకుడిగా తయారవుతుంటే నేను వారిని మృత్యువుగా ఆరగింపు చేసి భోజవంశాన్ని రక్షించాను. అలానే మీరు దుర్యోధన, దుశ్శాసన, శకుని కన్నులను బంధించి పాండవులకు అప్పగిస్తే నిఖిల ప్రజాక్షేమం జరుగుతుంది. మహారాజా, వంశరక్షణార్థం వ్యక్తిని, గ్రామ శ్రేయస్సు కోసం కులాన్ని, దేశ కళ్యాణానికి గ్రామాన్ని,
ఆత్మశాంతికి భూమండలాన్ని విడిచిపెట్టాలని నీతి విధులు చెబుతున్నారు. అందుచేత మీ వంశరక్షణ కోసం దుష్టులను పారద్రోలండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని పంపి గాంధారిని రప్పించాడు. గాంధారి రాగానే ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం విదురుడు దుర్యోధను తీసుకురావడానికి వెళ్ళాడు. గాంధారి, మహారాజా, పురుషార్థాలలో ప్రధానమైన ధర్మార్థ పరిజ్ఞానం లేని వానిని ప్రేమగా మీరు సింహాసనార్హుని చేయబోయిన అవివేక ఫలం అనుభవిస్తున్నారు. దుష్టుడు, మూఢుడు, లోభి, దుస్సహవాస ప్రియుడు అయిన కుమారుడి మీద అనురాగంతో మీరెంత చేశారు? ఆప్తుల మధ్య వైరం పెరగనిచ్చారు. అందువల్ల శత్రువులకు చిలకనవుతామని ఊహించలేకపోయారు. సామధాన భేదాలు ఫలించిన నాడు దండోపాయం స్వీకరించాలి. కానీ ముందుగానే దండనీతిని అనుసరించడం వివేకమా? అంటుండగా దుర్యోధనుడు క్రోధంతో సగలగక్కుతూ వచ్చి తల్లి ముందు నిలబడ్డాడు. అది గ్రహించి, నాయనా, నీ శ్రేయస్సు కోరి భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు చెప్పిన హితో విని నడుచుకో. ఇంద్రియాలను అదుపులో పెట్టగల శక్తిమంతులే రాజ్యపాలనకు అర్హులు. పెంకి గుర్రాన్ని నిలబెట్టి నడపలేని రౌతుకి, జితేంద్రుడు కాని రాజుకి భేదం లేదు. పాండవులు వీరులు, జ్ఞానులు, పైగా వారందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కృష్ణార్జునుడు అజేయులని మన పెద్దలందరూ చెబుతున్నారు. నువ్వు క్రోధాన్ని విడిచి వారి రాజ్యం వారికి ఇస్తే నీ శత్రువులను కూడా వారు సంహరించి సుఖశాంతులు ప్రసాదిస్తారు. నీ రాజ్యభాగంతో నువ్వు, నీ మంత్రులు భోగభోగ్యాలతో ఆనందించవచ్చు. 13 సంవత్సరాలు వారికి కలిగించిన క్లేశాలు చాలు. ఈనాటికి వారిని జయించే శక్తి నీకు లేదు. భీష్మద్రోణులు మన ఏళ్ళుబడిలో జీవికి సాగిస్తున్నారు కనుక ఆ దృష్టితో యుద్ధం చేస్తారే తప్ప వారు ధర్మవిరుద్ధంగా నడుస్తారని అనుకోకు. ఎటు చూసినా పాండవులతో సంధి నీకు, నీ పరిజనానికి శ్రేయస్కరం అని మరువకు అంది. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః.